హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. ఒక్కటి గుర్తుంచుకో, ఎవరికీ చెప్పకు అని నమ్మకంగా చెప్పినవే 10 మందికి చెప్పేస్తారు. అందరికీ చెప్పు అన్నది మాత్రం మనకెందుకు అని వదిలేస్తారు. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేది కాదు. స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలికగాను, చూపించే ఇష్టం చులకనగాను కనిపిస్తుంది. మంచి పేరు వస్తే నిలబెట్టుకోవడం, చెడ్డ పేరు వస్తే వదిలించుకోవడం చాలా కష్టం. కన్న తండ్రి లేని పుట్టినిల్లు ప్రతి ఇల్లి ఆడపిల్లకు ఒక నరకమే. అమ్మ అర్థం చేసుకోకపోయినా నాన్న ఖచ్చితంగా ఆదరణ పంచుతాడు. కానీ నాన్న లేని లోటు ఆ కుటుంబంలో ఆ ఒక కూతురికి మాత్రమే తెలుస్తుంది. గుర్తుపెట్టుకోండి. నిజమే కదండి. అయితే నీవు ఏం చేస్తున్నావు అన్నదాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. విమర్శలను వినయంతోనూ స్వీకరించినప్పుడే ఒక వ్యక్తి లైఫ్లో ఎదగాలంటే కష్టాలు, ఆటుపోట్లు తప్పవు. కష్టానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎక్కడైనా రాణించగలడు. అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, చేసిన తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తున్నారంటే అది పొరపాటు కాదు, అది వారికున్న అలవాటు. ఎప్పటికీ గుర్తించి పోయేలా కొన్ని రోజులైనా గడపాలి. లేకపోతే ఎంత సంపాదించినా వృధానే. సంకల్ప బలంతో నీ తలరాతను నువ్వు మార్చగలిగినంత గొప్పగా ఆ దేవుడు కూడా మార్చలేడు. అందుకే ఏ పనైనా సంకల్ప బలంతో మొదలుపెట్టు, సంశయంతో కాదు. నిజమే కదండి. అమాయకత్వంతో తెలివితేటలు ఉండొచ్చేమో కానీ నీ తెలివితేటలే అమాయకత్వంగా ఉండకూడదు. అస్సలు బ్రతకనివ్వరు. ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ అనుభవం అంత సులువుగా రాదు, అనుభవిస్తే తప్ప. అలాగే మౌనంగా ఉండడం అంటే నీవు ఇంకొక మార్గం ద్వారా నీ వాదనను కొనసాగించడం. వాదించే వారికి నువ్వెంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. గుర్తుంచుకో, ఒక మనిషి అందం సగం నాలుకపైనే ఉంటుంది. పలికే ప్రతి మధురమైన పలుకు ఆ అందాన్ని రెట్టింపు చేస్తుంది. గుర్తుంచుకోండి, నీకు మర్యాద దొరకని చోట నువ్వు కాలికి వేసే చెప్పులనైనా వదలకూడదు. జీవితంలో ప్రతిదీ నీవు సాధించలేవు కాబట్టి చేసే వాళ్ళకి చప్పట్లు కొట్టాలి, చేయగలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి. అలాగే ప్రేమ లేని మనిషి ఉండడు, గాయం లేని గతం ఉండదు. ఇవి రెండూ లేని జీవితం ఉండదు. జీవితంలో కొన్ని జ్ఞాపకాలు మరిచిపోతే కానీ బ్రతకలేము. కొన్ని గాయాలను గుర్తుంచుకుంటే కానీ ఎదగలేము. అలలకు అలసట ఉండదు, ఆశలకు హద్దు ఉండదు. ఇదే కదండి జీవిత పరమార్థం అంటే. అర్థమైంది కదా. ప్రగల్భాలు పలికేవాడు పిసరంత కూడా సాధించలేడు. ఎడతెగక ప్రయత్నించేవాడు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాడు. మోసం అనే ముసుగు వెనక నిజాలు బయటపడనంత వరకు అందరూ మంచివాళ్లే. అలాగే నిన్ను నువ్వు గెలుచుకోవాలనుకుంటే ఆత్మస్థైర్యం ఒక్కటే సరిపోదు, ఆటలో నైపుణ్యం కూడా ఉండాలి. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. గుర్తుంచుకోండి, బాధ అయినా సంతోషమైనా ఒంటరిగానే అనుభవించడం నేర్చుకోవాలి. ఎందుకంటే మనం సంతోషంగా ఉన్నామని తెలిస్తే బయటకి నవ్వుతూ లోపల ఓర్వలేని వాళ్ళు, బాధలో ఉన్నామని తెలిస్తే బయటకు బాధ నటిస్తూ లోపల సంతోషపడే వాళ్ళు చాలామందే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా తింటే కడుపులో ఉండిపోదు, కానీ మనం ఎవరినైనా ఏమైనా అంటే వారి మనసు లోతుల్లో ఉండిపోతుంది. అందుకే మాట అనే ముందు ఆలోచించాలి. ప్రభావితం చేసేవారి పక్కదారి పడితే ఇక అనుసరించేవారి ఆలోచనలు అధోగతి పాలవుతాయి. నిజమే కదండి. ఒక పక్షి పైకి ఎగిరితే మిగతా పక్షులు కూడా పైకి ఎగిరి ఆనందిస్తాయి. కానీ మనుషులు మాత్రం మిగతా వారు ఎదుగుతుంటే వారిని తొక్కి ఆనందిస్తూ ఉంటారు. గుర్తుంచుకోండి,
కొందరితో స్నేహం కొన్ని అనుభవాలు నేర్పుతుంది. కొందరితో స్నేహం నిన్ను అనుభవజ్ఞుడిగా మారుస్తుంది. అలాగే మిమ్మల్ని ఇష్టపడే వారిని ఎక్కువ దూరం పెట్టకండి. ఒకసారి వాళ్ళ మనసు విరిగిపోతే మనకు ఎప్పటికీ దొరకనంత దూరం వెళ్ళిపోతారు. గుర్తుంచుకోండి, చెడు స్నేహం ఊహలకి కూడా అందని విధంగా నీ జీవితాన్ని సర్వనాశనం చేసేస్తుంది. దీపం చిన్నది అయినప్పటికీ దానికి కొండంత చీకటిని తరిమే శక్తి ఉంది. అందుకే దేనిని కూడా చులకనగా చూడకూడదు. అయితే బలమైన చెట్లే తుఫానును తట్టుకుని నిలబడతాయి. అలాగే జీవితంలోని బలమైన తుఫాన్లు అనేక కష్టాలను ఎదుర్కొని నిలిచిన వ్యక్తులే తిరుగులేని వారిగా రూపాంతరం చెందుతారు. జీవితంలో ముందుకు వెళ్ళమంటే నలుగురి వెంట పరిగెత్తడం కాదు, నలుగురు నడిచేలా నీ మార్గాన్ని ఏర్పరచడం. అర్థమైంది కదండి? రావణ రాజ్యంలో ఉండి కూడా విభీషణుడు చెడిపోలేదు. రామరాజ్యంలో ఉండి కూడా కైకేయి బాగుపడలేదు. అందుకే మనం ఎక్కడున్నామనేది ముఖ్యం కాదు, మన స్వభావాన్ని ఎలా ఉంచుకున్నాము అనేదే ముఖ్యం. గుర్తుంచుకోండి. అయితే మన మనసుకు సంతోషం వచ్చినా బాధ వచ్చినా ముందుగా వచ్చేవి కన్నీళ్ళే. మనతో ఎవరు ఉన్నా లేకున్నా చివరి వరకు మనకు తోడుండే గొప్ప నేస్తం మన కన్నీళ్ళే కదండి. నిజమే కదా? అలాగే చిన్న రంధ్రం నిండు కుండను ఖాళీ చేసినట్లే అణువంత అహం చక్కటి అనుబంధాన్ని దెబ్బతీస్తుంది. మన మనసు మాట వినడానికి ఎంతో ధైర్యం కావాలి. ఎందుకంటే మనసు ఎప్పుడూ నిజాలే చెబుతుంది కాబట్టి. అలాగే లోపల జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. కోపాన్ని అణుచుకోవడం, బాధని దిగమింగుకోవడం, మౌనాన్ని భరించడం. నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు తక్కువగా వాడుకుంటే ఆపద కాలంలో నీకు ఉపయోగపడుతుంది. అదే విచ్చలవిడిగా వాడితే నీ జీవితంతో ఆ డబ్బే ఆడుకుంటుంది. గుర్తుంచుకో, బాగుండడం అంటే బాగా ఆస్తి ఉండడమో, బాగా సంపాదించే ఉద్యోగం ఉండడమో కాదు. నవ్వుతూ ఉండడం, అలాగే నవ్విస్తూ ఉండడం. గుర్తుంచుకోండి, వెనుతిరిగి చూడకండి. మిమ్మల్ని కాదనుకున్న కాలం కోసం, మిమ్మల్ని వద్దనుకున్న మనుషుల కోసం. గుర్తుంచుకోండి, కోట్లు సంపాదించిన మనుషులైనా, కోట్ల మందిని పాలించే రాజైనా గడిచిన కాలాన్ని తిరిగి తీసుకురాలేరు. అందుకే విలువైన సమయాన్ని విలువలేని వాటి కోసం అస్సలు వాడకండి. మరణం వచ్చేదాకా సమాధానం దొరకని ఒకే ఒక్క ప్రశ్న, ఎవరిని నమ్మాలి అని. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీల ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగిన వ్యక్తి దాన్ని మోయలేడు. నిజమే కదా? ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి లేవదీయడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరినీ బాధ పెట్టకుండా ఉండాలి. అర్థమైంది కదండి? ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంత అయినా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపించేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు చాలా ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్నపిల్లవాడితో సమానం. నువ్వు మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళు. విజయం నీ గురించి గర్జించి చెబుతుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనస్సు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో. ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. గుర్తుంచుకోండి, అంటించే శక్తి అగ్గిపుల్లకు ఉన్నా వెలిగించేందుకు ఒక చేయి కావాలి. ప్రతి రాయిలో కూడా దేవుడుంటాడు, కానీ దానికి రూపం ఇవ్వడానికి ఒక శిల్పి కావాలి. మనిషి తనను తాను నిరూపించుకోవడానికి ఒక అవకాశం కూడా కావాలి. నిజమే కదండి? రోజులు మారాయి,
ఇదివరకటి రోజుల్లో ఒక మంచి పని చేస్తే 10 మంది మిత్రులు అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో ఒక మంచి పని చేస్తే 25 మంది శత్రువులు తయారవుతున్నారు. గుర్తుంచుకో, జాగ్రత్తగా ఉండండి. బరువైన బాధలు మోసేవారే విలువైన మాటలు చెప్పగలరు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండే వారికి బాధలకి దుఃఖించే సమయం దొరకదు. కాబట్టి తాళిని బరువుగా భావించే ఏ ఆడది సంసారానికి పనికిరాదు. భార్యని బానిసగా భావించే ఏ మగాడు సమాజానికి పనికిరాడు. అలాగే ఒక్క విషయం, డబ్బు ఉన్న వారికి నిద్రపోనివ్వదు, లేని వారిని అస్సలు బ్రతకనివ్వదు. ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి. అలాగే భరిస్తున్నారు కదా అని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి. ఒక ఈక ఉందని ఎగిరే పక్షి ఆగిపోతుందా? అలాగే ఎవరో నీతి లేనివారు ఒక మాట అన్నారని నీ పయనం ఆగకూడదు. పూర్వపు రోజుల్లో మనుషులు రాళ్లతో నిప్పులు పుట్టించేవారట. ఇప్పటి రోజుల్లో మనుషులు మాటలతో ఏకంగా తగలబెట్టేస్తున్నారు. నిజమే కదండి. అలాగే తీయని నీరు నింపుకున్న బావి మౌనంగా ఉంటుంది. ఉప్పు నీటితో ఉన్న సముద్రం గర్జిస్తూ ఉంటుంది. అలాగే అజ్ఞాని అరుస్తాడు, జ్ఞాని మౌనంగా ఉంటాడు. ఒక ఆకు రాలుతూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని. ఒక పువ్వు వికసిస్తూ చెప్పింది జీవించే ఒక్కరోజైనా గౌరవంగా జీవించమని. ఒక హృదయం నవ్వుతూ చెప్పింది అందరి మనసుల్లో మంచి స్థానాన్ని సంపాదించమని. గుర్తుంచుకోండి. అలాగే అబద్ధాలు చెప్పి బ్రతికేవాడికి ఆనందాలు ఎక్కువ, మనశ్శాంతి ఎక్కువ, విలువ ఎక్కువే. కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలెక్కువ, విలువ తక్కువ, ఆనందము తక్కువ, మనశ్శాంతి కూడా తక్కువగానే ఉంటుంది. గుర్తుంచుకోండి. ఒక్క విషయం ఏంటి అంటే, పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, బద్ధకస్తుడు విశ్రాంతిని కూడా పనిగా భావిస్తాడు. నిజమే కదా. నీవు ఒక పనిని చేయగలను అని నమ్మితే ఆ పని సగం పూర్తయినట్లే. అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని కోల్పోతావు. ప్రతి దానికి అందం ఉంటుంది, కానీ అందరూ దానిని చూడలేరు. వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. వేధించే వారికి ఎంత దూరంగా ఉంటే అంత మనశ్శాంతిగా బ్రతకగలుగుతావు. అర్థం లేని కోపం, గౌరవం లేని బంధం, బాధ్యత లేని యవ్వనం, అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు. గుర్తుంచుకో. నీకు సహాయం చేసిన వాళ్లను మరిచిపోవద్దు. నిన్ను ప్రేమించిన వాళ్లను ద్వేషించవద్దు. నిన్ను నమ్మిన వాళ్లను మోసం చెయ్యవద్దు. అయితే మనసు లేని మనుషులు మన చుట్టూ ఉన్నంత వరకు మనసున్న మనుషులకు మానసిక బాధ తప్పదు. ధీరుడు ఎప్పుడూ తనకు కావాలన్నది స్వయంగా సాధించుకుంటాడు. ఒకరి నుంచి తీసుకోవాలని అనుకోడు. ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది. కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతతైనా కూడా మిగులుతుంది మనకి. ఆనందంగా ఉండేవారు తమ దగ్గర ఉన్న వాటి గురించి మాత్రమే ఆలోచిస్తారు. ఆనందంగా ఉండలేని వారు తమ దగ్గర లేని వాటి గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఒక వృత్తిలో ఉన్నంత ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ముందుగా ఆ పని మీద మనకు ఇష్టం ఉండాలి. మనం ఎవరికి అయితే ఎక్కువ విలువ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చులకనగా కనిపిస్తూ ఉంటాము. ఎవడి జీవితం వాడికి బరువే, పక్కనోడి జీవితమే తేలిక. ఎందుకంటే వాడి జీవితాన్ని వీడు మోయడు కనుక. నిజమే కదండి. నీ గమ్యం ఎంత ఎత్తులో ఉన్నప్పటికీ దానిని చేరుకునే మార్గం మాత్రం నీ కాళ్ళ క్రింద నుండే మొదలవుతుంది. ఒక మగాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చిన్న పిల్లాడిలా ప్రవర్తిస్తాడు. అదే ఒక ఆడది మనస్ఫూర్తిగా ప్రేమిస్తే కన్న తల్లిలాగా ప్రవర్తిస్తుంది. ఇదే నిజం. ఆనందాన్ని ఇచ్చేవన్నీ మనకు మంచివి కావు, బాధ కలిగించేవన్నీ మనకు చెడ్డవి కావు. గుర్తుంచుకో. పనిమంతుడు పనిని విశ్రాంతిగా భావిస్తాడు, కానీ అశ్రాంతిగా కాదు.
అశ్రద్ధగా కూడా కాదు. గుర్తుంచుకోండి, నీవు ఒక పనిని చెయ్యగలను అని నమ్మితే ఆ పని పూర్తయినట్లే. గుర్తుపెట్టుకోండి, అనవసరమైన ఆలోచనలను ప్రారంభంలోనే అణిచివేయకపోతే నువ్వు నీ మనశ్శాంతిని, అన్నింటినీ కూడా, సంతోషాన్ని కూడా కోల్పోవలసి ఉంటుంది. గుర్తుంచుకోండి. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకో, వాదించే వారికి నువ్వు ఎంత తక్కువగా స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇలాంటి చాణక్యనీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.